అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కైలాస మానస సరోవర యాత్ర ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిందనమాట. అందరి దగ్గరికి వెళ్తే ఫీజులు ఒకలా ఉంటే మీ దగ్గర మాత్రం కాస్త బలంగా ఉందంట ఫీజు. ఒకటేసారి ఇలా కోట్లు వెనకెళ్ళేసుకోవాలనుకుంటున్నారా ఏంటి భరత్ శర్మ గారు? నాకు అర్థం కదా. ఒక $1,00,000 మనం ముందే డిపాజిట్ చేసి పర్మిట్స్ వాటికి అప్లై చేస్తాం. అందులో ఫుడ్ అండ్ అకామిడేషన్కి, ట్రాన్స్పోర్ట్కి, ట్రాన్స్ఫర్స్కి, హెలికాప్టర్స్కి, ఫ్లైట్స్కి ఎంతెంత ఖర్చు అవుతుందో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుందన్న. ఇది ఏప్రిల్ 2వ తారీఖు నాడు, అంటే జస్ట్ ఒక 2-3 days బ్యాక్ వచ్చినటువంటి అప్డేట్లో ఎన్ని డాలర్స్ పెంచారు, అసలు కైలాష్ యాత్రకి 2026 సంవత్సరంలో ఎంత రేట్ అవుతుంది అనేటువంటిది అధికారికంగా ఇచ్చినటువంటి ఒక పేపర్ డాక్యుమెంటేషన్ చూడండి. ఇది అసోసియేషన్ ఆఫ్ కైలాష్ టూర్ ఆపరేటర్స్ నేపాల్. మార్కెట్లో ఏం చేస్తున్నారు, ఓల్డ్ రేట్సే చెప్పి ఒక 20,000, 50,000, $1,00,000 డిపాజిట్ కట్టించుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్లో చిన్నగా కింద ఈ కైలాష్ యాత్ర అంతా కూడా మార్కెట్లో 2025 సంవత్సరంలో కైలాష్ యాత్రకు వెళ్ళాలంటే ఒక $3,00,000 లోపల అయిపోయేదన్న. $3,00,000 అయిపోయేటువంటి కైలాష్ యాత్ర కాస్త ఈ సంవత్సరంకి వచ్చేసరికి ఒకవేళ పర్మిట్ వీసా అప్లై చేసేటప్పుడు సింగిల్ లెటర్ తప్పు రాసినా కూడా ఖచ్చితంగా ఒక లెటర్కి $10 మనకు ఫైన్ వేస్తారు. 5-6 కిలోమీటర్ నడిచిన తర్వాత భయపడి అయ్యో నాకు ఏమవుతుందేమో అనే ఫీలింగ్తోనే, ఫోబియాతోనే కొంతమంది బ్యాక్ వచ్చేస్తారు. అట్లా వెనక్కి వచ్చిన వాళ్ళకి ఈ కింద ఉన్నటువంటి స్టార్ హోటల్స్ మళ్ళీ డార్చన్, యమద్వార్ వైపు కాబట్టి మళ్ళీ మీకు ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి అంటారు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో హైదరాబాద్ టు హైదరాబాద్ మీరు ఏదైతే కమిట్ అయ్యారో అదే కమిటెడ్ ఫేర్లోనే మీరు కైలాష్ యాత్ర చేస్తున్నారు. మీరు ఇక్కడ ఉంటారండి, మీ వాళ్ళు అక్కడ ఉంటారు, మీ టీం అక్కడ ఉంటుంది కదా, వాళ్ళు పిండితే. హైదరాబాద్ నుండి నేను ఫస్ట్ బ్యాచ్లో మేలో వెళ్తే అన్న, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లాస్ట్ బ్యాచ్కి నేను తిరిగి మళ్ళీ హైదరాబాద్ మా ఇంటికి వస్తా అన్న. ఎందుకమ్మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కువ మీరు ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి? మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చారు, సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటమ్మా? మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళి వచ్చి ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉందంట అక్కడంతా? వాళ్ళకి కంఫర్టబుల్ ఉందంట, మొత్తం ప్రొవైడ్ చేయడం ఫెసిలిటీస్ కానీ అకామిడేషన్ కానీ నీట్ గా మంచిగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు ఎక్కడ అని చెప్పారు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎక్కడ కూడా ఒక రోజు పెరిగినా, వాతావరణం అనుకూలంగా లేక 2 రోజులు పెరిగినా సరే ఎక్స్ట్రా ఛార్జ్ మరి రోజుకి 5,000, 10,000 అని తీసుకునే పరిస్థితి ఉండదు. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనతో ఉన్నారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు. నమస్తే భరత్ శర్మ గారు. నమస్తే అన్న. బాగున్నారా? ఫైన్ అన్న. ఐ థింక్ జనవరి నుంచి అనుకుంటా కైలాస యాత్ర ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. జనవరి నుండి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే అన్న, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా మే నుండి కైలాష్ యాత్ర అధికారికంగా ఓపెన్ అవుతే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాకా నడుస్తుంది అన్న యాత్ర. ఈ యాత్రలో అంతా చార్ధామ్ యాత్ర, దోధామ్ యాత్ర, ఇక చాలా యాత్రల గురించి నేను విన్నాను అనమాట. అసలుకి కాశీ యాత్ర, రామేశ్వరము, కాశీ రామేశ్వరము, ఇట్లా చాలా యాత్రలు విన్నాను. ఈ యాత్రలలోనే రారాజు యాత్ర ఏది అంటే కైలాస మానస సరోవర యాత్ర ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిందనమాట. ఇది అందరికీ ఒక పండుగ అనమాట. ఇది ఎందుకంటే ట్రావెల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళందరికీ పండుగ. ఎవరి స్థాయిలో వాళ్ళు దుబ్బే అంటారనమాట. ఈ దుబ్బేయడాల్లో అత్యధికంగా దొబ్బుతోంది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటారు. అంటే అందరి దగ్గరికి వెళ్తే ఫీజులు ఒకలా ఉంటే మీ దగ్గర మాత్రం కాస్త బలంగా ఉందంట ఫీజు. అంత దొబ్బుతున్నారా ఏంటి? సీజన్ని మొత్తం ఒకటేసారి ఇలా కోట్లు వెనకెళ్ళేసుకోవాలనుకుంటున్నారా ఏంటి భరత్ శర్మ గారు? నాకు అర్థం కదా. ఎస్ సార్, యాక్చువల్గా యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం అన్న. సహజంగా అన్న, కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్ర హైదరాబాద్ నుంచి కానీ, లేదంటే మన యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి కానీ, భారతదేశం నుండి మనం వెళ్ళాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా నేపాల్ నుంచి మనం టిబెట్ ఏరియాలోకి ఎంటర్ అవ్వడము, విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా. వీటిల్లో నెంబర్ ఆఫ్ ఫార్మాలిటీస్ అంటే ఇటు పర్మిట్లు, వీసాలు
ఇటు ఫ్లైట్, హెలికాప్టర్స్, నెంబర్ ఆఫ్ స్టాఫ్, రెస్క్యూ ఆపరేషన్స్తో కూడినటువంటి యాత్ర అన్న. వీటిలో గమనిస్తే ఒకసారి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక మాట వినంగానే అందరికీ కైలాష్ యాత్ర అని గుర్తొస్తుంది. దాంట్లో మీరు స్పెషలిస్ట్ అంట. కైలాష్ యాత్ర అనగానే గాయత్రి అని ఖచ్చితంగా రెఫర్ చేస్తూ వస్తారు సహజంగా. సో ఒకసారి మీరు ఫేర్స్ విషయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అన్న, మనము 2-3 రకాలుగా కైలాష్ యాత్రని మనం ఆపరేట్ చేయొచ్చు అన్న. ఒకటి రోడ్డు మార్గంగా, హెలికాప్టర్ మార్గంగా, ఇంకో మార్గంగా అట్లా. మనం అందరూ ఇష్టపడేటువంటిది షార్ట్ అండ్ స్వీట్. ఇవాళ ఎవరికి సమయం లేదు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళేటువంటి ఒక యాత్ర హెలికాప్టర్ ద్వారా వెళ్ళి 10 daysలోనే వచ్చేద్దాము అనుకునే ఆ యాత్ర ఒకటి. షార్ట్ అండ్ స్వీట్ అంటే రేట్ ఎక్కువ అనమాట. షార్ట్ అండ్ స్వీట్ అన్నప్పుడు మనం ఇప్పుడు రోడ్ రూట్లో వెళ్ళడం కంటే హెలికాప్టర్ రూట్స్లో వెళ్ళడం అనేటువంటిది ఒకటి మనం గమనిస్తే అన్న. వీటిల్లో మార్కెట్లో 2025వ సంవత్సరంలో కైలాష్ యాత్రకు వెళ్ళాలంటే ఒక 3 లక్షల రూపాయల లోపల అయిపోయేదన్న కైలాష్ యాత్ర. 3 లక్షల రూపాయల్లో అయిపోయేటువంటి కైలాష్ యాత్ర కాస్త ఈ సంవత్సరంకి వచ్చేసరికి పర్మిట్లో కానీ, వీసాల్లో కానీ, చార్జెస్లో కానీ, ఫ్లైట్ అండ్ హెలికాప్టర్స్లో కానీ, ఇటీవల జరిగినటువంటి ఈ యుద్ధ వాతావరణం వల్ల ఫ్యూయల్ అంతా బాగా పెరిగిపోవడము, ఇవన్నిటితో కాస్ట్ ఆఫ్ యాత్ర చాలా బాగా పెరిగిపోయిందన్న. పెరిగిందా మీరు పెంచారా దాన్ని సాకుగా చూపించుకొని? అది ఆల్రెడీ పెరిగిపోయినటువంటిది జనవరి నుంచే అధికారికమైన అప్డేట్స్ ఉన్నాయన్న సహజంగా. అప్డేట్స్? ఎస్, ఇది అంటే మీతో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో సహా రావాలని వచ్చే ప్రక్రియ చేస్తున్నా అన్న. ఇప్పుడు పెంపటి ఎవరు చేశారు ఈ ఆధారంగా, ఎవరు ఇచ్చారు, అధికారికంగా ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. ఇది ఒక అగ్రిమెంట్ బిట్వీన్ చైనీస్ టిబెట్ ల్యాండ్లో సంబంధించి చైనీస్ అధికారికంగా ఇచ్చినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి. ఎంత ఇదంటే అది చైనీస్ భాష నాకు వస్తుందా? దీంట్లో చైనీస్ భాషను చూపించి దాంట్లో ఏం రాశారో నాకు ఎట్ట తెలుస్తుంది? ప్రతి చైనీస్ లైన్ కింద ఇంగ్లీష్ పదాలు కూడా ఉంటాయన్న. మీకు సులభంగా అర్థమయ్యేటువంటి టర్మ్స్ ఇవి. అది అగ్రిమెంట్ బిట్వీన్ ఒక ట్రావెల్ ఆపరేటర్, కాంట్రాక్ట్ బిట్వీన్ సో అని ఉంటుంది దాంట్లో క్లియర్ గా. మీరు అలా పేపర్స్ తిప్పుతూ ఉంటే ఒక బ్యాచ్ ని మనం ఆపరేట్ చేయాలంటే ఒక $1,00,000 మనం ముందే డిపాజిట్ చేసి పర్మిట్స్ వాటికి అప్లై చేస్తాం. అందులో ఫుడ్ అండ్ అకామిడేషన్కి, ట్రాన్స్పోర్ట్కి, ట్రాన్స్ఫర్స్కి, హెలికాప్టర్స్కి, ఫ్లైట్స్కి ఎంతెంత ఖర్చు అవుతుందో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుందన్న. ఒకవేళ పర్మిట్ వీసా అప్లై చేసేటప్పుడు సింగిల్ లెటర్ తప్పు రాసినా కూడా ఖచ్చితంగా ఒక లెటర్కి $10 మనకు ఫైన్ వేస్తారు. ఒక లెటర్కి ఒక అక్షరం చిన్న. ఇప్పుడు నాది భరత్ శర్మ, SH కాస్త SA అని పెట్టినా కూడా ఆ హెచ్ మిస్ చేసి తప్పు రాసా అని చెప్పి ఆ హెచ్ యాడ్ చేయాలంటే కూడా మీరు $10 ఖచ్చితంగా పే చేయాలి. అందులో క్లియర్గా జనవరిలోనే ఈ అప్డేట్స్ అన్ని క్లియర్గా ఉన్నప్పుడు, అసలు ఏ దానికి ఎంతెంత ఫేర్ అవుతుంది ఏంటని క్లియర్గా ఉన్నప్పుడు, ఈ రివైజ్డ్ ఫేర్ ఏదైతే మార్కెట్లో ఇప్పుడు అందరూ చెప్తున్నారో 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి అప్డేట్ తప్ప 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి అప్డేట్ ఎక్కడా లేక మార్కెట్లో, అంటే మీరు ఆ క్వశ్చన్ అడగడానికి కారణం కూడా లాస్ట్ టైం మీరు అన్నారు మీకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్స్ కూడా మా ఆఫీస్కి వచ్చారు, వచ్చిన తర్వాత వారు కైలాష్ గురించి ఎంక్వైరీ చేశారని చెప్పన్నారు. బహుశా మీకు వారే ఆ రకమైన అప్డేట్ ఇచ్చిండొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో క్లియర్లీ అన్న. సో ఆ రకంగా అనుకున్నప్పుడు అందరూ పెంచినటువంటి ఫైర్ చెప్పకుండా మార్కెట్లో ఏం చేస్తున్నారు, ఓల్డ్ రేట్సే చెప్పి ఒక 20,000, 50,000, $1,00,000 డిపాజిట్ కట్టించుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్లో చిన్నగా కింద ఈ కైలాష్ యాత్ర అంతా కూడా నేపాల్ అటానమస్ అండ్ చైనీస్ అటానమస్ ఇద్దరి యొక్క ఆధీనం నడిచేటువంటిది. సో మేము కేవలం సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రమే కాబట్టి అక్కడ ఒకవేళ ఫేర్స్ పెంచితే అనివార్య కారణాల వల్ల మేము కూడా పెంచుతాము అని ఒక చిన్న సన్న లైన్ పెట్టేసి అడ్వాన్స్ తీసుకొని దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారని సంతకం పెట్టించుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్లో ఒకసారి జనవరి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు బుక్ చేసుకున్నటువంటి ఒక యాత్రికులు బయట ట్రావెల్ కంపెనీస్లో ఏదైతే ఫేర్ ఉందో అది ఒక 2,70,000, 80,000, 90,000 చెప్తూ బుక్ చేసేటువంటి ఫేర్ ఏదైతే ఉందో అదే ఫేర్తో అప్పుడు ఇచ్చినటువంటి కమిట్మెంట్తో ఈ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కైలాష్ యాత్ర నిర్వహించగలరా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే ఎంతమంది ట్రావెల్ ఆపరేటర్స్ నిర్వహించగలుగుతారో ఒక్కసారి మనం లెక్కేస్తే ఇప్పుడు మారినటువంటి యొక్క కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్న, అంటే ఇది ఏప్రిల్ 2వ తారీఖు నాడు, అంటే జస్ట్ ఒక 2-3 days బ్యాక్ వచ్చినటువంటి అప్డేట్లో ఎన్ని డాలర్స్ పెంచారు, అసలు కైలాష్ యాత్రకి 2026వ సంవత్సరంలో ఎంత రేట్ అవుతుంది అనేటువంటిది అధికారికంగా ఇచ్చినటువంటి యొక్క ఒక పేపర్ డాక్యుమెంటేషన్ చూడండి. ఇది అసోసియేషన్ ఆఫ్ కైలాష్ టూర్ ఆపరేటర్స్ నేపాల్
అక్టాన్ అవునన్న, అదొక సంస్థ. అండ్ టిబెటియన్ కైలాష్ టూర్ ఆపరేటర్స్, టూర్ లీడర్స్ అండ్ valued clients, Kailash Manas Sarovar Yatra Organizers India, subject mandatory implementation of revised rates and contract. కంపల్సరీ అంటారు 2026. మరి ఇది వచ్చినా కూడా ఇది ఇచ్చినారని మీరు చెప్తున్నారు, ఇది వచ్చింది అఫీషియల్గానే ఉంది. ఇది వచ్చినాక కూడా ఇప్పుడు మిగతా ట్రావెల్స్తో పోల్చుకుంటే మీ దగ్గరే ధరలు ఎక్కువ ఉన్నాయంటే మా ఫ్రెండే చెప్పాడు పోయేది వచ్చి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇది పెరిగింది, మళ్ళీ వాళ్ళు ఎందుకు పెంచలేదు, మీరు మాత్రం ఎందుకు పెంచారు? అక్కడ మతలబ్ ఏంటి అసలుకి? ఎవరు దేన్ని అడ్డం పెట్టుకుంటున్నారు? అయితే మీరు ఒకసారి ఆ పేపర్ కింద ఒకసారి గమనించండి అన్న. యుఎస్డి పార్ట్లు అంటే చైనీస్ పార్ట్ ఎంత పెరిగింది? ఓకే, $150 పర్ పర్సన్. అది చైనీస్ పార్ట్లో. దాని కింద రైట్ సైడ్ కింద చూస్తే 25,000 పార్ట్ పెరిగింది. ఎక్కడ పెరిగింది? నేపాల్ పార్ట్లో. కరెక్ట్. $150 అంటే $100కి 91,000 వేసుకో, 99,100 వేసుకోండి అన్న. $100కి 9,100 అయితే $50కి ఒక 5,000 వేసుకోండి రఫ్ గా రేటు. అంటే అక్కడ ఒక 14,000-15,000. నేపాలీ పాటలో ఒక 25,000 లెక్క వేసుకుంటే మొత్తం $40,000 అయిందన్న. అవును. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కైలాష్ మానస్ సరోవర్ యాత్ర చేయడానికి ఒక మనిషికి హెలికాప్టర్ రూట్ లో వెళ్తే $3,45,000 ఛార్జ్ అవుతుంది. $3,45,000 మనం కట్టేటువంటి ఒక డబ్బే సుమారుగా $3,25,000 వరకు ఉన్నప్పుడు మనకు ఒక యాత్రికు నేనే కాదు ఎవరి ట్రావెల్ ఆపరేటర్ సరే ఖర్చు చేసి తీసుకెళ్ళాలి అని అంటే $3,25,000 పైన పెట్టుకోవాలి. దీంట్లో మళ్ళీ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ వేరీ అవుతున్నాయి. దీంతో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎక్కడ కూడా ఒక రోజు పెరిగినా వాతావరణం అనుకూలంగా లేక 2 రోజులు పెరిగినా సరే ఎక్స్ట్రా ఛార్జ్ మరి రోజుకి 5,000, 10,000 అని తీసుకునే పరిస్థితి ఉండదు. చైనీస్ పార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక అక్లమటైజేషన్ పాయింట్ ఉంటుంది అన్న, తక్లాకోట్ అనే పాయింట్లో. ఆ పాయింట్లో వెళ్ళిన తర్వాత మీరు, నేను, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా సరే మన యొక్క బాడీస్ సీ లెవెల్కి హైగా వెళ్ళిన పరిస్థితిలో లేవు కాబట్టి ఇక్కడ ముందే మనము అడ్జస్ట్ అవ్వడానికి అక్కడ ఒక 2 nights ఖచ్చితంగా స్టే చేయాలి. అందరు ఐటనరీస్లో 2 night హాల్స్ అట్ తక్లాకోట్ అని ఇస్తారు. వెళ్ళేటప్పుడు ఒక రోజు ఇస్తారు, వచ్చేటప్పుడు ఇంకో రోజు ఇస్తారు. మరి వెళ్ళినప్పుడే కైలాస యాత్రకి మానస సరోవరం వెళ్ళక ముందే ఇక్కడ 2 రోజులు ఉంటే తప్ప మీరు క్లైమేట్కి అడ్జస్ట్ కాలేరు. అలా అడ్జస్ట్ కావడానికి అవకాశం ఇవ్వకుండా మానస సరోవరంలోనే అదేవిధంగా కొద్దిగా ముందుకు వెళ్తే యమద్వార్ పాయింట్కి వెళ్ళిన తర్వాత పరిక్రమ అనేటువంటిది కైలాసగిరి చుట్టూ చేయడం చాలా విశేషంగా భావిస్తారు. ఇక్కడ అడ్జస్ట్మెంటే కాలేదు, బాడీ సెట్టే అవ్వలేదు. అవనప్పుడు ఎట్లా కైలాస యాత్ర పరిక్రమ చేస్తారు? కాబట్టి కైలాస యాత్ర పరిక్రమ చేస్తే మాలాంటి ట్రావెల్ ఆపరేటర్స్ మేము కూడా షెర్పాస్ని గుర్రాల మీద ఫుడ్ తీసుకెళ్ళి యాక్స్ మీద డ్రమ్స్ మీద అన్ని క్యారీ చేసి ఎంతో లాజిస్టిక్స్ వాడి మనం కూడా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. ఆ స్ట్రెయిన్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? యాత్రికుల్ని శారీరకంగా మనం డీలా చేయగలిగితే ఆటోమేటిక్గా వారు కైలాస యాత్ర చేయలేరు, పరిక్రమ చేయలేరు, అక్కడ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఒక 5 మంది 10 మంది ఉంటే వాళ్ళని కూడా నీకు 60 ఏళ్ళు దాటిన తర్వాత పైన పరిక్రమ చేయనివ్వరు, మీకు హెల్త్ బాగాలేదు, ఈ యొక్క పల్స్ అవన్నీ చూసి వాళ్ళని భయపడించే ప్రయత్నం చేసి డీలా చేస్తారు. కానీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ముందుగానే 2 night హాల్స్ ఇచ్చి ఎవరైనా క్లైమేట్కి సెట్ కాకపోతే ఒక 5 మందో 10 మందో 100 మంది బ్యాచ్ వెళ్ళినప్పుడు ఒక 5-10 మంది సెట్ కాకపోతే వారికి ఎక్స్ట్రా డే కూడా అక్కడే ఉంచి తక్లాకోట్లో అందరికి సెట్ కాకపోతే అలా ఉండదన్న. అందరికి సెట్ కాకపోతే 100లో ఇప్పుడు ఉన్నట్టు ఇక్కడ 9 ఉంటే అన్న మనము దాంట్లో ఎవరో ఒక బాడీ మాత్రం సెట్ అవ్వకుండా ఉంటుంది తప్ప మెజారిటీ బాడీస్ అన్నీ కూడా ఎవరైనా వీక్ మైండ్ సెట్ ఉన్నా అంటే మా యొక్క అనలైజేషన్లో 100 మంది బ్యాచ్లో 2 3 ప్రాబ్లం వస్తుంది తప్ప అక్కడ వెళ్ళిన తర్వాత వామిటింగ్ సెన్సేషన్, హెడ్ఏక్, గిడ్డినెస్ ఓన్లీ 5% లేదంటే 10% మ్యాక్సిమం వచ్చేది. ఒక ½ an hour కాస్త మనం హాట్ వాటర్ సూప్స్ అవి తీసుకోవడము, ఒక డయామాక్స్ ట్యాబ్లెట్ అనేటువంటిది వేసుకోవడం వల్ల సెట్ అయిపోతారు అందరు కూడా. ఆ 5-10 మందిలో కూడా ఎవరైనా సివియర్గా ఉండి కొద్దిగా హాస్పిటలైజ్డ్ అవ్వాలి, ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి వరకు వెళ్ళారంటే కొద్దిగా ఎక్స్ట్రా సపోర్ట్ కోసము 1 day 2 days సెట్ అయిపోతారు, ఎవరికి అంత అవసరం పడదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ 5-10 మందిని కూడా జాగ్రత్తగా ఇక్కడ సెట్ చేసిన తర్వాతనే బ్యాచ్ ముందుకు పంపించి కూడా వీళ్ళని కూడా మానస సరోవరము, యమద్వారు అట్లీస్ట్ 1 day పరిక్రమ అయినా సరే వారితో చేయించాలనే సంకల్పాన్ని మనం పెట్టుకొని ఇంతవరకు 2025లో కూడా 2025లో ట్రావెల్ చేసినటువంటి అంతమందిలో సుమారు 800 చిల్లర మంది కైలాస యాత్ర చేస్తే అన్న దాంట్లో 70% వరకు అందరూ 1 day పరిక్రమ చేసిన వాళ్ళు ఉన్నారు. 40% వరకు అంటే 400 మంది వరకు మ్యాక్సిమం 3 days పరిక్రమ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో.
అంటే 3 days పరిక్రమ 50% బ్యాచ్ చేయగలిగారు. 40-50% అంటే అది చాలా ఒక ఆషామాషి పరిక్రమ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 1 day పరిక్రమ ఫస్ట్ రోజు 14 కిలోమీటర్లు, సెకండ్ రోజు పరిక్రమ 20 కిలోమీటర్లు, థర్డ్ రోజు పరిక్రమ 6 కిలోమీటర్స్ లెక్కేసుకోవచ్చు. అంటే ఒక పరిక్రమ చేయాలంటే 3 రోజులు కేటాయించుకోవాలి. ఎలా అయితే అరుణాచలం కిలోమీటర్ ఎలా పెరుగుతుంది అంటే మనం కైలాసగిరి ఇక్కడ ఉంది, మనం దక్షిణం వైపు నుంచి ఇలా పడమర వైపు దాటి మనం ఉత్తర వైపు నుంచి వస్తున్నాము. 1 day అక్కడ స్టే చేస్తాము. డాల్మాలా పాస్ అనే పాయింట్ దిగి జుదల్పుక్లో 2వ రోజు స్టే చేస్తాము. అక్కడ నుండి ఇంకో 3వ రోజు మనం మళ్ళీ యమద్వార్కి వచ్చేస్తాం మనం. సో ఈ సర్కిల్ కోరా ఉంటుంది బై హార్స్ ఆర్ వాక్. సో ఈ ప్రక్రియ ఉంటుంది. దీంట్లో అక్లమటైజేషన్ అవ్వడానికి ఆప్షన్ ఇవ్వకుండా జస్ట్ ఒక 2 nights మనం వెళ్ళొచ్చేద్దాం పదా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్గా ఫెయిల్ అవుతారు. కైలాస యాత్ర అనేటువంటి యాత్రలో మనం గట్టిగా ఉన్నాం, ఫిట్గా ఉన్నాం అని చెప్పి యమద్వార వరకు వెళ్ళిన తర్వాత ఫోబియా భయం వల్ల 1 కిలోమీటర్ నడిచి వెనక్కి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. 5-6 కిలోమీటర్ నడిచిన తర్వాత భయపడి అయ్యో నాకు ఏమో అవుతుందేమో అనే ఫీలింగ్తోనే, ఫోబియాతోనే కొంతమంది బ్యాక్ వచ్చేస్తారు. అట్లా వెనక్కి వచ్చిన వాళ్ళకి మీకు అకామిడేషన్స్ అన్నీ కూడా పైన పరిక్రమలో ఉన్నాయి. గెస్ట్ హౌసెస్, చిన్న చిన్న గెస్ట్ హౌసెస్లో. ఈ కింద ఉన్నటువంటి స్టార్ హోటల్స్ మళ్ళీ డార్చన్ యమద్వార్ వైపు. కాబట్టి మళ్ళీ మీకు ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి అంటారు. సో వాళ్ళు అంటారు, మీరు అనరా? అంటే ప్రతి ఆపరేటర్ అనేటువంటి ఛార్జెస్లో ఇవి ఎక్స్ట్రాగా ఉంటాయి అని మెన్షన్ చేస్తారు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో హైదరాబాద్ టు హైదరాబాద్ మీరు ఏదైతే కమిట్ అయ్యారో అదే కమిటెడ్ ఫేర్లోనే మీరు కైలాస యాత్ర చేస్తున్నారు. నెంబర్ 1. ఏది వచ్చినా అప్ అండ్ డౌన్ ఏదైనా ఏది వచ్చినా కూడా 1 day 2 days పెరిగినా సరే మీ దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్. మీరు ఇక్కడ ఉంటారండి, మీ వాళ్ళు అక్కడ ఉంటారు, మీ టీం అక్కడ ఉంటుంది, వాళ్ళు పిండితే హైదరాబాద్ నుండి నేను ఫస్ట్ బ్యాచ్లో మేలో వెళ్తే అన్న మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లాస్ట్ బ్యాచ్కి నేను తిరిగి మళ్ళీ హైదరాబాద్ మా ఇంటికి వస్తా అన్న. సో 4.5 months నేను కూడా తక్లాకోట్ ఈ అన్ని ఏరియాస్ తిరుగుతూ ఏదో గ్రూప్లో నేపాల్ పార్ట్లోనో చైనా పార్ట్లోనో ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో దాదాపుగా మా టీమ్ 6 members మేనేజర్స్ని పెడుతూ ప్రతి బ్యాచ్లో మన యొక్క ఆఫీస్ నుంచి ఒక స్టాఫ్ని పంపిస్తూ నేను కూడా పరిక్రమలో కూడా వారితో పాటు తిరిగేట ప్రయత్నం చేస్తూ నా దృష్టిలో ఎంతమంది కైలాస యాత్రకు వెళ్ళారు అనేటువంటిది మా రికార్డు ఉండదన్న. ఎంతమంది కైలాస యాత్ర పరిక్రమ చేశారు అన్నదే మన ట్రాక్ రికార్డు తప్ప ఉత్తిగా కైలాస యాత్ర 2 కార్లు లేని వాళ్ళు కూడా చేస్తున్నారు. 75 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కైలాస యాత్ర చేయొచ్చు. ఉత్తిగా వెళ్ళి రావడం అనేటువంటిది ప్రయాస లేకుండా అన్ని యాత్రల కంటే సులువైన యాత్ర కైలాస యాత్ర. అందరికీ ప్రతి హిందువు కూడా కైలాస యాత్ర అయితే మానవ సరోవర్ జరగడం. ముస్లిం అయితే మక్కాకు వెళ్ళి రావాలనుకుంటాడు, క్రిస్టియన్ అయితే జెరూసలేం వెళ్ళి రావాలి. ఇది ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఆ మతాలకు చెందినవారు ఖచ్చితంగా సందర్శించాలి అనుకునేది. కానీ ఇక్కడే అన్నమాట జనవరి నుంచి మీరు చెప్తే అక్టోబర్ వరకు ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సీజను అంటే ట్రావెల్స్ వాళ్ళు ఎంత వీలైతే అంత ఈ కాలంలో మనం పిండేసుకోవాలి, ధనవంతులు అయిపోవాలని ఒక పేరాశతో ముందుకు పోతున్నారంట. ఆ పేరాశ మీకు లేదా? ఎస్ సార్, యాక్చువల్గా ఆబ్వియస్గా ఒకవేళ మీరు అన్నట్టుగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కాస్ట్ ఎక్కువ అని అనుకోండి అన్న. ఒకవేళ 2 టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి ఎదురెదురుగా, టేస్ట్ బాగుండి ఒక 5 రూపాయలు పెంచి ఉంటే మీరు 5 రూపాయల మొహం చూడకుండా టేస్ట్, క్వాలిటీ మన కళ్ళ ముందే చేసేటువంటి ఒక విధానం చూసి మీరు మంచిగా చేసే టిఫిన్ సెంటర్కి వెళ్తారు తప్ప ఒక 5 రూపాయలు తక్కువ ఉంది కదా అనే ఉద్దేశంతో మన కళ్ళకి కనపడకుండా వాడు ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి అప్పుడప్పుడు ఆటోలో తీసుకొచ్చి దింపేటువంటి ఫుడ్ మనం తినం కదన్నా. కంటికి మనకి ఏది కనపడుతుందో క్వాలిటీ, టేస్ట్ అన్ని మ్యాటర్స్ అయినప్పుడు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీరు అన్నట్టుగా రేట్ ఎక్కువ అని అనుకోండి, మేము దోచేస్తున్నాం అనేటువంటి ఆలోచన అనుకోండి. ఒకసారి మీరు గమనిస్తే అన్న 2026వ సంవత్సరంలో కైలాస యాత్రకు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ ట్రావెల్ చేస్తున్నటువంటి వారు ఏ ప్రాంతాల నుంచి ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, అసలు వారు ఏ ప్లేస్ నుంచి ఏ బ్యాచ్లో బుక్ చేసుకున్నారు అనేటువంటిది ఎవ్రీథింగ్ విత్ డేటా నేను మీ చేతిలో పెడుతున్నా. ఒక అంటే అదర్ దాన్ హైదరాబాద్ అంటే మన హైదరాబాద్ ఆఫీస్కి రాకుండా ఎక్కడెక్కడ నుంచో బుక్ చేసుకున్న వాళ్ళు 136 మంది ఉంటారన్న. ఒకటి లిస్ట్ ఇది. ఓకే. నెంబర్ 2 హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి భోస్లే లక్ష్మీభాయ్ జూన్ 26 డేట్ ఆఫ్ ట్రావెల్ అంతా జూన్ 26 ఉన్నారంతా. పట్నాల సీతారామమూర్తి, చిలుకూరు పద్మావతి, చిలుకూరు సీతారాం, అది ఒక లిస్ట్ అన్న. అది 136 members ఎంతో ఉంటారు. అది గమనిస్తే
వీళ్ళెవరు ఎల్లో మార్క్స్ రెడ్ మార్క్స్ అంత ఉండే వాళ్ళంత అంటే వారి పాస్పోర్ట్ రెన్యువల్కి వెళ్ళింది ఇంకా రావాలి అన్నటువంటిది కొద్దిగా మార్కింగ్ అయితే పెట్టుకొని ఉండొచ్చు ఇట్లా రెడ్ ఎల్లో అంతా అన్న. అండ్ మీకు ఇంకో లిస్ట్ ఇస్తున్నా అన్న. మీకు ఇచ్చినటువంటి 136 మంది ఎక్కడెక్కడో ఉండి బుక్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా వారు ఎందుకు నమ్మారు మిమ్మల్ని వీళ్ళందరూ కూడా? ఇంకా మిమ్మల్ని ఎందుకు నమ్మారు అంటున్నా, ఎక్కడ నుంచి చేసుకోవడానికి? మీ ముక్కు మకం తెలియకుండా చేసుకుంటే ఒకసారి ఇది ఇంకోసారి చూడండి అన్న, ఈ లిస్ట్ చూడండి. ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ వాళ్ళందరూ దూర ప్రాంతాల్లో ఉండి వారి యొక్క రిలేటివ్స్నో బంధువులను మన ఆఫీస్కి పంపించి బెంగళూరు, చిక్కటిపల్లి, దమ్మాయిగూడ, మల్కాజ్గిరి, మూసాపేట, హైదరాబాదు, ఎస్ఆర్ నగర్, కుక్కట్పల్లి, తడపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, గుడివాడ, సరూర్ నగర్, గుంటూరు, విజయనగరం, వెస్ట్ గోదావరి, రామనగర్, బెంగళూరు, కుక్కట్పల్లి, ఈస్ట్ మారేడుపల్లి, ఎల్బీ నగర్. ఎవరండి వీళ్ళంతా? వీళ్ళకంతా మీరెట్లా వచ్చారు? కర్ణాటక, తెనాలి, సిరిసిల్ల, మా బెంగళూరు దండుకున్నారు. బెంగళూరు అని జీడిమెట్ల, నిజాంపేట, శ్రీకాకుళం, సరూర్ నగర్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎన్ని ఊరి పేర్లు ఉంటే అన్ని ఊరి పేర్లు. అనంతపురము, చింతాని, శరణప్ప, అనంతపురం. ఎస్ అన్న. మా ఊరు వాళ్ళు కూడా పోతున్నారు. కర్నూలు. ఇంతమందిని ఎలా పికప్ చేశారు? మీరు ఇంత వసూలు చేస్తున్నారని తెలిసి కూడా 800 మంది పైగా మీకు ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? రేట్లేమో ఎక్కువ అంటున్నారు మీ దగ్గర. అంటే మీరు చూసినటువంటి ఆ 2 లిస్టులు గమనిస్తే మీరు కేవలం ఏపీ, తెలంగాణ కాకుండా దేశ విదేశాల ఉత్తు లిస్ట్ కాదు కదా, నిజంగా వెళ్ళేవాళ్ళే కదా. ఒకసారి అందులో ఉన్నటువంటి యొక్క వాటిల్లో ప్రతి కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ కనబడుతుంది అన్న మీకు. నేను ఫోన్ చేసిన ఎవరికైనా ఏ ఒక్కరికైనా సరే కాల్ చేయండి. ఇప్పుడే ఎవరు చేసి ఒకసారి మీరు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కైలాష్ యాత్రకు వెళ్తున్నారా, మీ అనుభవం ఏంటి, మీ పరిస్థితి ఏంటి అడగండి. ఇప్పుడే అడిగినప్పుడు నేను వీళ్ళకని కాదు చేయి పెడతాను. ఎవరు వస్తే అది సార్. ఎవరిల్లు? కర్నూలు, తిరువీధి శ్రావణ్ కుమార్. ఓకే, చేస్తా ఉండండి ఇప్పుడే. 57916. హలో అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మేడం, నా పేరు నాగరాజు బైర్శెట్టి, యూటీవీ వైస్ చైర్మన్ నేను. అమ్మా, మీ పక్కన బాగా డిస్టర్బెన్స్ ఉంది. నాకు వేరే ఈ ట్రావెల్స్ గురించి అంత ఎంక్వైరీ చేస్తుంటే ఈసారి కైలాస్ మానస్ సరోవర యాత్రకు మీరు మీ హస్బెండ్ అంతా కలిసి వెళ్తున్నట్లుగా కనిపించింది నాకు. అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు వెళ్తున్నట్టుగా. అవును సార్. ఎందుకమ్మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కువ మీరు ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి? మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటమ్మా? మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళి వచ్చి ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉందంట అక్కడంతా? వాళ్ళకి కంఫర్టబుల్ ఉందంట. మొత్తం ప్రొవైడ్ చేయడం ఫెసిలిటీస్ గానీ అకామిడేషన్ గానీ నీట్ గా మంచిగా ఉంది. ఏమి ఇబ్బంది లేదు ఎక్కడ అని చెప్పారు. బాగుందంట. ఏమైనా ఆడపైన ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా లాగినారంటనమ్మా వాళ్ళు? ఏం లేదంట. లేదంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు చేస్తున్నారు. త్రూ వాళ్ళ నుంచి తెలిసింది మాకు ట్రావెల్స్ ఉంది, మంచిగానే ఉంది అన్నందుకు ప్రొసీడ్ అయినా. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక చాలా ట్రావెల్స్ అది ఇది కా ఖర్చులు ఈ ఖర్చులు అని బాగా గుంజుతారంటమ్మా. వీళ్ళు అట్లా ఏమైనా చేశారా ఏంటి అని? మాకైతే ఇన్ఫర్మేషన్ తో వెళ్ళాము. మరి మేము వెళ్ళొస్తే గానీ మాకు కూడా ఒక మీకు మీ వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళు హ్యాపీ కదా, ఏం కంప్లైంట్ లేదు? వాళ్ళు ఏం కంప్లైంట్ లేదు. వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారు, ఎక్కడ ఏమి ఇబ్బంది చేయలేదు, అకామిడేషన్ అంతా నీట్ గానే ఉంది అని చెప్పారు. ఓకే అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు వెళ్తున్నారమ్మా? మేము జూన్ 26th. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. రైట్, ఓకే అండి. నేను అది క్రియేట్ చేసినటువంటి ఎక్సెల్ షీట్ అయితే మీరు ఎక్కడో ఒక కాల్ చేసిన దాంట్లో క్రియేట్ చేయలేదు. ఇది ఒరిజినల్ ఒప్పుకుంటున్నాను. ఒకటమ్మా, మొత్తం అన్నం ఉడికిందా లేదా చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు ముట్టుకుంటే సరిపోతుంది కదా. మీరు కాల్ చేసిన వారు నాకు తెలిసి ఐ గెస్ వనపర్తి నుండి ఒక వైశ్యాస్ బెల్ట్ లో లగిశెట్టి ఈశ్వరయ్య గారు అండ్ పుష్పలత గారు ఉంటారన్న. 70 years వారు అండ్ 69 years 70 years ఆ బిల్లు ఆ ఒక రేంజ్లో ఉంటారు. చాలా ఆధ్యాత్మిక సెన్స్ ఉన్నటువంటి వారు. పాపం ఆయన కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఓన్లీ భక్తి శ్రద్ధతో కైలాస యాత్ర పరిక్రమ కూడా చేయగలిగారు. అండ్ వారి బంధువులే నాకు తెలిసి వీళ్ళు ఆఫీస్కి వెతుక్కుంటూ వచ్చినప్పుడు
నేను కూడా ఆ రోజు ఆఫీస్లో ఉన్నాను, నాకు తెలుసు పలానా వారు వెళ్ళొచ్చారు, వారి యొక్క చెప్పిన రెఫరెన్స్తో మేము కర్నూలు నుండి హైదరాబాద్కి కేవలం కారు వేసుకొచ్చి చిన్న చిన్న పిల్లలన్నా 3-4 ఇయర్స్ పిల్లలు ఉంటారు నాకు తెలిసి, వారికి నేను చాక్లెట్ కూడా ఇచ్చాను. నాకు అందుకు బాగా గుర్తు, చాక్లెట్ కూడా ఇచ్చినట్టు దాఖలా చాక్లెట్ ఇచ్చారా? ఫ్రిడ్జ్లో ఎప్పుడు పిల్లలకి కిట్ క్యాట్లో డైరీ మిల్క్లో పెట్టుకొని ఉంటాం మా ఆఫీస్లో అన్న. ఇట్లానే చిన్న చిన్న పిల్లలు వస్తే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా కాస్త వాళ్ళ మైండ్ ట్యూన్ చేయొచ్చు అన్నట్టుగా. పిల్లల్ని తీసుకొచ్చా పోయేటప్పుడు వాళ్ళు అంటే 9 ఇయర్స్ దాటిన తర్వాత కొద్దిగా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు వారి బాడీ మెటబాలిజంలో ఏమైనా అవుతుంటే నాకు ఇది అవుతుందమ్మా అని చెప్పేటట్టుగా ఉండాలి. కాబట్టి 9-10 ఇయర్స్ నుంచి అయితే మనం లక్షణంగా మూవ్ చేయొచ్చు. వాళ్ళకి కూడా సేమ్ ప్రైజే, సేమ్ ప్రైస్, ఫ్లైట్ లో తగ్గదు, ఫ్లైట్ హెలికాప్టర్ తగ్గదులేండి, పర్మిట్ లో తగ్గదు, అప్పుడే డెలివరీ అయిన పాపకు కూడా ఫ్లైట్ టికెట్ వీసా తప్పదు. ఇంకెందుకు తగ్గుతుందన్న? ఆడ మీ రూము ఫుడ్ అవన్నీ ఎవరికైనా సరే పర్ హెడ్ అంతే. ఒక పర్మిట్ లో ఒక పేరు ఎంటర్ అయితే ఆ పర్మిట్ వీసాలో ఎన్ని పేర్లు ఉంటే అంతమందికి మనం కట్టవలసిందే. చైనా ఇది ఇండియాలో అయితే ఈ పక్క రాష్ట్రంలోనో పక్క వ్యవహారంలో అయితే నా ఇన్ఫ్లుయెన్స్ సరే హమారా అచ్చా ఫ్యామిలీ హే దేఖ్లో అని చెప్పి నా కుటుంబం అని ఇంకోరికి నార్త్ వరకు సౌత్ వరకు చెప్పచ్చు. కానీ ఎవడో చైనా వాడికి పేపర్ మీద ఉన్న ఆధారము పాస్పోర్ట్ నెంబర్లు వాటి మీద ఆధారపడేటువంటి దానికి ఏది అవకాశం ఉండదన్న. సో దీంట్లో సీనియర్స్ కదా మా కన్సెషన్ ఉండదా అటువంటిది ఉండదు. ఏదన్నా ఉంటే ఒకవేళ యూపీలో గమనిస్తే మనము బీజేపీ సెంట్రల్లో స్టేట్లో ఉంది కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ఆ స్టేట్లో మాత్రమే కైలాష్ యాత్ర ఎవరన్నా హిందువులు చేస్తున్నటువంటి వారికి ఒక 1 lakh రూపీ సబ్సిడీ ఇస్తున్నారన్న కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో. మన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సబ్సిడీస్ లేవు కాబట్టి ఈ చార్ధామ్ కానీ అమర్నాథ్ కానీ ఈ కైలాష్ లాంటి హిందూ డివోటెడ్ ట్రావెల్స్కి ఆ యాత్రలకు ఎక్కడ సబ్సిడీ లేవు మన దగ్గర. కాబట్టి ఏ రకమైన సబ్సిడీస్ వారికి అందుబాటులో ఉండవన్న. అసలుకి ఫుడ్ అంతా ఎట్లా అంటే మీరు ప్రిపేర్ చేసి పెడతారా అంటే హోటల్సేనండి? యాక్చువల్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మనం సెల్ఫ్ కిచెన్ టీమ్ అంతా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ముందుగానే మనం కిచెన్ టీమ్ని ఎంగేజ్ చేసుకోవాలి. దీంతో పాటు హై ఆల్టిట్యూడ్లో వర్క్ చేయాలంటే అంత గడ్డలు కట్టేటువంటి యొక్క మంచు చలిలో ఆ కూల్ వాటర్తో కాస్త గిన్నెలు కడుక్కోవడము, వంట చేయడము, కుక్ చేయాలంటే మనమే అన్ని కప్పేసుకొని కూర్చున్నప్పుడు ఆ హై ఆల్టిట్యూడ్లో ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అయినటువంటి ఒక బాడీసే ఉండాలన్న. కాబట్టి అటువంటి బాడీస్ ఎవరై ఉంటారు ఖచ్చితంగా నేపాల్ టీం అయితేనే, నేపాల్లో గట్టిగా పనిచేసేటువంటి వాళ్ళైతేనే ఆ వెదర్కి అనుకూలంగా సెట్ అవుతారు. కరెక్ట్ సెట్ అవుతారు. వాళ్ళ ఫుడ్ మన వాళ్ళు తినాలి కదా, తినలేరు కదా. ఎవరైతే వర్క్ చేస్తారో వర్కింగ్ స్టాఫ్, హార్డ్ వర్క్ చేసేటువంటి ఒక స్టాఫ్ని వారిని తీసుకొని స్మార్ట్ వర్క్ చేసేటువంటి ఒక స్టాఫ్ ఎవరైతే ఉంటారంటే మెయిన్ కుక్, మెయిన్ షెఫ్, కూరగాయలు కట్ చేయడం ఎవరన్నా అది కట్ చేస్తారు, గిన్నెలు కడగడం ఎవరన్నా అది అడుగుతారు. కానీ వంట వండేటువంటి ఒక వాతావరణం ఏదైతుందో మన టేస్ట్ డిస్టర్బ్ కాకుండా ప్రతి గ్రూప్తో పాటు మనం ఒక వంట మనిషిని ముందుగానే హైర్ చేసి వారికి కూడా కస్టమర్ లాగానే మనం కూడా అంతా ఖర్చు పెట్టి పంపించాల్సిందే కదన్నా. ఏ దానికి ఎగ్జంప్షన్ లేదు. అదంతా భరిస్తూ మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్కి మనం ఒక పురోహితుని పంపిస్తామన్న. మానస సరోవరం దగ్గర అభిషేకము హోమాలు చేసుకోవడానికి వెళ్తారు. ఈసారి ఏ పురోహితులు పంపిస్తున్నారు? ఈసారి ప్రతి బ్యాచ్లో ఒక పురోహితులు ఉంటారు. ఎవరెవరు ఉన్నారు అంటే పురోహితులు అంటే ఒక గుళ్ళల్లో పనిచేసే అర్చకులు, చిన్న చిన్న పూజారులు, అలాంటి ఎవరైతే స్మార్థం వేదం చదువుకొని ఉంటారో అటువంటి వారికి లైఫ్లో కైలాష్కి వెళ్ళాలని కోరిక ఉంటుందన్న. కానీ అటువంటి వారు కైలాష్కి వెళ్ళాలి అని అంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళడానికి వాళ్ళ యొక్క రిసోర్సెస్ సరిపోకపోవచ్చు. అందుకని ఏం చేశామంటే ఎలాగో యాత్రికులకు ఉపయోగపడుతుంది, వాళ్ళు వెళ్ళకపోతే అంత మానసరోవర యాత్రకి వెళ్ళి అంత పవిత్రమైన ప్లేస్కి వెళ్ళి మంత్రం లేనిదే అక్కడ ఇంక ఏమీ లేదన్న, ఏమీ మంత్రం లేనిదే అసలు గుడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? 4 మంత్రాలు చదివి ఆశీర్వచనం చేస్తేనే మనం గుడికి వెళ్తే ఒక ఆనందాన్ని ఫీల్ అవుతాం. కాబట్టి ఆ మంత్రం లేనటువంటిది అక్కడ ఏం చేయలేరు. కాబట్టి ఆ మంత్రం కోసమై ఈ బ్రాహ్మణులకి మనం 1 లక్ష రూపాయలు మనం రాయితీ ఇస్తున్నాం మన పురోహితులకి. వేరే ట్రావెల్స్ వాళ్ళు కూడా ఇది పెడతారా? బ్రాహ్మణులు తీసుకుపోతారు వాళ్ళు కూడా? నాకు తెలియని విషయం అన్న. ఎందుకంటే అట్లంటే బ్రాహ్మణులకు ఫుల్ డిమాండ్ వచ్చేస్తుంది. ఆ రకంగా ఒక జర్నలిస్ట్ గా మీరే ఎంక్వైరీ చేయాలి తప్ప నాకు ఆ సోర్సెస్ తెలియదు అన్న. కాబట్టి ప్రతి పురోహితుడు ఒక బ్యాచ్ కి 20 బ్యాచ్లు ఉంటే ఒక 20 మంది పురోహితులు వెళ్ళారనుకోండి అన్న, అటు తీసుకెళ్ళినటువంటి యాత్రికులకు కూడా ఒక సోర్స్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. ప్లస్ ప్రతి యాత్రలో ప్రతి బ్యాచ్కి ఒక ఆధ్యాత్మిక చింతన ఉండగలిగి, అంటే ఓన్లీ యాత్ర అంటే ఇక్కడ నుంచి బస్సు ఎక్కాం ఫ్లైట్ ఎక్కామని కాకుండా ఆ అనుభూతి పొందితే ఉన్నటువంటి ఒక ఎసెన్స్ వేరే ఉంటుంది. కాబట్టి వారికి హైదరాబాద్ నుంచి బయలుదేరి మన హైదరాబాద్ వచ్చే వరకు ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ఒక వారితో వారికి 10 రోజుల జర్నీ సాగితే, ప్రయాణం సాగితే అది మన లైఫ్కి చేంజ్ చేసేటువంటి ఒక యాత్ర అన్న కైలాష్ యాత్ర. అందుకే జీవితం ముందు ఒక రకంగా ఉంటుంది,
కైలాస యాత్ర తర్వాత జీవితం ఇంకో రకంగా మారుతుంది అని చెప్తారు. ఇన్నిసార్లు కైలాస యాత్రకు పోయించారు కదా మీరు, మరి మీ జీవితం ఏం మారింది? 1,00,000 రెట్లు మారిందన్న. ఏం మారింది చెప్పండి. నాలో ఉన్నటువంటి అప్పుడు కుబేరుడు అయిపోయారా? డబ్బు మాత్రమే సంపద కాదు కదన్నా, డబ్బు మాత్రమే సంపద కాదే. ఇప్పుడు లక్ష్మీదేవి డబ్బు ఎక్కడ ఉంటుందని చెప్తుంది అసలు శాస్త్రం చెప్పేది? జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అని చెప్తుంది. అంటే ఎక్కడ లక్ష్మి ఉంటుందట? ఒక మనిషి యొక్క నాలుక చివర్లో అమ్మవారు కూర్చొని ఉంటుందటమ్మా. ఆ వచ్చేటటువంటి ఒక మాట బయటికి ఎలా వస్తే దాని ప్రయోగం బట్టి వర్ధతే లక్ష్మి అక్కడ కూర్చుంటుందట వాడి దగ్గర శాశ్వతంగా. జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, మీకు నాకు ఏ బంధుత్వం ఉండకపోవచ్చు, కానీ నా నోటి మాట మీ నోటి మాట సరే అయితే మన అనుకునేటువంటి ఒక ఆప్యాయత అనుబంధాలు తెలియని బంధాలు అక్కడ కలుపుకోబడతాయట. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి అంటే ముక్కు ముఖం తెలియని వాడిని కూడా అది ఒక బంధుత్వం క్రియేట్ చేస్తుందట. చివరికి ఆ మాట సరిగ్గా లేకపోతే జిహ్వాగ్రే మరణం ధ్రువం, ఒక మనిషి యొక్క దరిద్రానికి వాడు అధోపాతాళానికి తొక్కబడడానికి వాడు చావుకు కూడా అదే కారణమైద్దట ఒక నోటి మాట. కాబట్టి ఆ నోటి మాట సరే అయితే అంటే నేను ఇంతకుముందు వెళ్ళినప్పటికీ నాకు ఉన్నటువంటి ఆవేశాలు నాకు కూడా అందరి మనుషుల్లాగా ఉన్నటువంటి వాతావరణం నాకు ఉండినచ్చు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం యాత్ర చేసిన ప్రతిసారి ఏదో ఒక స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ జరిగేటప్పుడు లైఫ్ అనేటువంటిది నేను ఒక 10 సంవత్సరాల క్రితం నేను చూసుకున్నటువంటి భరత్కి, నన్ను చూసిన భరత్కి, ఈరోజు నన్ను చూసిన వాడికి అరే వీడే వాడేనా అనేటువంటి ఒక డిఫరెన్సియేషన్ ఉండేలాగా మన లైఫ్ ఖచ్చితంగా మారుతుందన్న. సరే, మొత్తం మీద కైలాస్ మానవ సేవాత్ర మిగతా వారితో పోల్చుకుంటే రూపాయి ఎక్కువ ఉన్నా మీ దగ్గర అక్కడ పోతే ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు, నో ఎక్స్ట్రా, మంచి అకామిడేషను మంచి హాస్పిటాలిటీతో తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇది ప్రమాణం చేస్తారు మీరు ఇక్కడ? రూపాయి ఎక్కువ అనేటువంటి మాటకి నేను ఇచ్చేటువంటి 1 లైన్ కొటేషన్ ఏంటంటే అన్న, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏదైతే ఫేర్ పెట్టిందో అదే ఫేర్కి ఎవరైతే 2,90,000 2,80,000 అని చెప్పి ఆల్రెడీ అడ్వాన్సులు తీసుకున్నటువంటి ఒక వాళ్ళందరూ తిరిగి ఇది మాకు వర్కౌట్ కాదు, ఇప్పుడు మీ చేతికి ఇచ్చిన పేపర్ కొత్తగా వచ్చింది, మీరు బుకింగ్ ఎప్పుడో జనవరి ఫిబ్రవరి మార్చ్లో చేసుకున్నారు, ఇది ఏప్రిల్ 2వ తారీఖు నాడు వచ్చినటువంటి ఒక అగ్రిమెంట్ ఇది, ఆ యొక్క నోటీస్ ఇది. ఎస్, కాబట్టి దీన్ని మీరు అనుసరించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పెట్టుకోవాలి. ఇది మీరు చేసే యాత్ర, నేను నా డబ్బులతో ఖర్చు పెట్టుకోలేను అని చెప్పి ప్రతి ట్రావెల్ ఆపరేటరు చివరికి మా ప్రైస్ దగ్గరికి రావాల్సిందే అన్న. అలా చేయకపోతే కైలాస యాత్ర వర్కౌట్ కాదు. దాంట్లో వెరీ క్లియర్ చెప్పారు ఏమని, టర్మ్స్ అండ్ కండిషన్స్ లో 3వ పారాగ్రాఫ్ చూస్తే, డియర్ కైలాస్ టూర్స్ ఆపరేటర్స్, టూర్స్ లీడర్స్, 3వ పారాగ్రాఫ్ చూస్తే కంపల్సరీ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా క్వాలిటీగా ఇవ్వవలసిన అవసరం ఉంది. అలా ఇవ్వకుండా మీరు తక్కువ రేట్లలో చేస్తే అక్కడ వర్కౌట్ కాక మీరు యాత్రికుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఫాల్స్ కమిట్మెంట్ ఇవ్వకండి అని కూడా హెచ్చరిస్తూ ఇచ్చినటువంటి నోటీస్ అన్నది. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో కాకుండా ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని కైలాస యాత్రకి ఒక 100 మందిని పంపించేసి ఒక నేపాల్ ఏజెంట్కి అప్పచెప్పి వాడు ఇంకో చైనా వాడికి అప్పచెప్పి అక్కడ ఎంత ఎక్స్ట్రా ఇమ్మన్నా ఇక్కడ ఎక్కువ అక్కడ ఎక్కువ అంటే భాష రాని వారు, ముసలివారు, సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ అంత పవిత్రమైన యాత్రకి వెళ్ళి వాడితో ఏంటి మనకు గొడవ 10,000 పోన్లే అనేటువంటి ఒక దీంట్లో వెళ్ళిపోవడమే తప్ప ఎవరిని అడుగుతారు? ఇందాక ఒక ఆవిడ మీరు కాల్ చేశారు, ఆవిడ అన్నారు మాతో వెళ్ళిన వారు కైలాస యాత్రకి తీసుకెళ్లారు, బాగా ఆర్గనైజ్ చేశారు, ఎక్స్ట్రా డబ్బు తీసుకోలేదు అన్నారు అనే మాట ఆవిడ చెప్తే కదన్నా ఇంతమంది తిరిగి వచ్చింది. వారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళారు, ఇంకో ఇద్దరు రెఫర్ చేశారు. 800 మంది కైలాస యాత్రకి పోయిన సంవత్సరం వెళ్ళారు, వాళ్ళ రెఫరెన్స్తోనే 400 మంది వచ్చారు. ఓకే, కైలాస యాత్ర ఓకే, మొత్తం మీద మీరు మిగతా పోల్చుకుంటే సరే ఉన్నదానికి కొత్త రూల్స్ ప్రకారం ఎంత అవుతుందంటే అదనంగా తీసుకోము, ఇక్కడ చెప్పిందే లెక్క, మేము ఇక్కడ ఎంత అయితే మాతో కమిట్ అవుతారో అదే లెక్క, పోయి వచ్చేంత వరకు అక్కడ షాపింగ్ సీవింగ్ చేస్తే అది వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడ ఒకటే గతంలో కొన్ని విమర్శలు వచ్చాయి మీ మీద, కొన్ని మీడియా సంస్థలని దుమ్మెత్తిపోసాయి మీ మీద, భరత్ కుమార్ డబ్బులు తినేశాడు అది ఇదని. బట్ అయితే ఫైనల్గా తెలిసిందంటే మీ ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి చేసిన మిస్యూజ్ వల్ల మొత్తం కూడా అయిపోయింది. ఇటీవల ఎవరైతే ఇప్పుడు చాలామంది టూర్స్ వాళ్ళని చూసాం మేము, నేను కూడా చాలాసార్లు డబ్బులు కట్టాను కొన్ని కంట్రీస్కి వెళ్ళడానికి, తిన్నారు, సరైన ఫెసిలిటీస్ లేడు, తిరిగి డబ్బులు ఏమంటే ఇవ్వరు, దుబ్బై అంటారు అనమాట, అసలు పట్టించుకోరు, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ విషయంలో మాత్రము గతంలో జరిగిన పొరపాటుకి ఇటీవల మీరు ఎవరైతే గతంలో మీ కైలాస మానస సరోవరాత్రికి డబ్బులు కట్టి అక్కడ వెళ్ళలేక ఇబ్బంది పడ్డారు వాళ్ళకి దాదాపు 2.5 కోటి రూపాయలు తిరిగి ఇచ్చారంట మీరు.
యెస్ అన్న. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర 2023, 24కి ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి మాత్రమే అవకాశం ఇవ్వకుండా మిగతా వాళ్ళందరిని అలౌ చేశారు. అందులో క్లియర్‌గా ప్రతి బ్యాచ్‌కి $1,00,000 అంటే ఆ రోజు $86 ఉండే డాలర్. అంటే 86 లక్షల లాగా మనం డిపాజిట్ చేసిన డబ్బులున్నాయి. ఆ రోజు యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. మా ఆఫీస్‌లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ ఒక $16 లక్షల డబ్బులు తీసుకొని మా ఆఫీస్‌లో ఉన్న క్యాష్ కస్టమర్ దగ్గర నుంచి వాడి అకౌంట్స్‌కి వేయించుకొని, మేము కాస్త ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నప్పుడు వాడు చేసిన మిస్‌యూజ్‌ని మేము ఉప్పల్లో ఒక కంప్లెయింట్ రైజ్ చేస్తే వాడు అబ్స్కాండ్ అయ్యి, ఈ కస్టమర్స్ అందరికి ఏంటంటే నా మీద ప్రెజర్ తీసుకొస్తే ఆబ్వియస్‌గా నేను టెన్షన్‌లలో ఉంటా. వాడిని పట్టించుకోనేమో అనే ఆలోచనతో పడి ఆబ్వియస్‌గా కస్టమర్స్‌కి చెప్తే ఒక ₹1,00,000 కట్టిన కస్టమర్, అడ్వాన్స్ కట్టిన కస్టమర్ ఖచ్చితంగా అయ్యో నా డబ్బులు ఏమవుతాయో అనేటువంటి టెన్షన్‌లో అందరి యొక్క కాంటాక్ట్స్ డేటా అంతా చోరీ చేసుకొని వెళ్ళి అందరికి అందరికి క్లబ్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మొత్తం హల్చల్ చేసేసరికి అందరూ పానిక్ అయ్యి అదే రోజు వెళ్ళి ఇలా పోలీస్ స్టేషన్‌లో చెప్తే నేను ఆళ్ళకి చెప్పడం మొదలుపెట్టా. ఇలా జరిగింది. ఇది ఆధారము. మీరు అనవసరంగా మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారని చెప్పినా కూడా ఆ క్షణకాలపు ఆవేశంలో వారందరూ కూడా అగ్రెసివ్‌గా ముందుకెళ్లారు. చివరికి పోలీస్ వెరిఫికేషన్‌లో వాటిలో ఫోరెన్సిక్ కూడా పంపించారు మొబైల్స్ అన్నీ కూడా. వాడి మీద ఐటీకి యాక్ట్‌లు, ఐటీ కేసులు ఒక 5, 6 సెక్షన్‌ల కింద ఫైల్ అయ్యాయి. చివరికి సేమ్ డే ఇతను నిర్దోషి, ఇతను ఇలా మీరు జైలుకి పంపించకూడదని సేమ్ డే నాకు బెయిల్ ఇస్తే ప్రశాంతంగా నేను బయటకొచ్చి తిరిగి కస్టమర్స్‌తో టచ్‌లో ఉండి లాస్ట్ ఇయర్ 2025లో కైలాష్ యాత్ర మూవ్ అవుతుంది. కొత్త వాళ్ళతో వ్యాపారం చేసే ఉద్దేశం నాది కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టున్నా సరే ఏ దానికోసం అల్టిమేట్‌గా కైలాష్ కోసం డబ్బు కట్టారు. కైలాష్‌కి తీసుకెళ్ళలేకపోయా అని ఆరోపణ. ఇప్పుడు కైలాష్ ఓపెన్ అయింది. లక్షణంగా వాడుకోండి. నేను కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తున్నా. నమ్మకం లేకపోతే వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వండి అని చెప్పి చాలామంది దగ్గర వచ్చిన తర్వాత కూడా డబ్బులు తీసుకున్న దాఖలాలున్నాయన్న. ఈ రోజుకి నాకు ₹45 లక్షల కైలాష్ యాత్ర చేసిన కస్టమర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సింది ఉంది. వచ్చిన తర్వాత ఇస్తాంలే అని చెప్పి ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం 6 నెలలు గడిచిపోయిందన్న అది. సరే ఆ టాపిక్ పక్కకు పెడితే చివరికి కొంతమంది ఎవరైతే ఇంకా వెళ్ళకుండా ఉండి ఉన్నారో ఆ వెళ్ళకుండా ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 35 మంది ఎంతమంది ఉన్నారన్న అవుట్ ఆఫ్ 450 మెంబర్స్‌లో. వారందరూ అగ్రెసివ్‌గా నా మీద మీడియాకి వాటికి వీటికి ఇతను చీటరు, ఇతను 15 కోట్లు తీసుకెళ్ళాడని మా ఆఫీస్ స్టాఫ్ మాటలు విని అగ్రెసివ్‌గా లీడర్‌షిప్ వహించారు గ్రూప్ అందరికీ. అలాంటి వాళ్ళకి మనసు కాస్త గిల్టీగా అనిపించి వారు కైలాష్ యాత్ర రాలేని పరిస్థితిలో ఉంటే అటువంటి వారిని కూడా ఇంటికి వెళ్ళి మీరు కైలాష్ యాత్రను చేసి ఉండాలి, చేయలేదు. ఈ 2026 సంవత్సరమైనా కైలాష్ యాత్ర చేస్తారా? చెయ్యండి. లేదు మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ధర్మబద్ధంగా మీది కోర్ట్‌లో కేసు ఉంది కాబట్టి మనం ఔట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేస్తే మీ ఇష్టం వచ్చినట్టుగానే మీరే కేసులు పెట్టుకుంటారని కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది కాబట్టి గౌరవ మర్యాదలతో మీరు నేను ఇద్దరం ప్రశాంతంగా ఎండ్ ఆఫ్ ది డే ఇష్యూ క్లోజ్ చేసుకోవాలి కాబట్టి కోర్టులో లోక్ అదాలత్‌లో వెళ్ళి మనం ఆ అమౌంట్స్ అన్ని సెటిల్ చేసుకునే ప్రయత్నం చేద్దామన్నాం. అందరూ కోర్టుకు వచ్చారు. అందరి పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్స్ తీసుకొచ్చా. ఏ మీడియా ఛానల్స్ అయితే 15 కోట్లు, 20 కోట్లు అబ్స్కాండ్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, నానాకు ఏదైతే జరగలేదో అన్నీ జరిగినట్టుగా ఊహించి రాసేసి చివరికి చేశారో వారందరి సమక్షాన్నే ఏ కస్టమర్ అయితే కేసులు పెట్టారో ఎవరెవరైతే మీడియా ముందు ఆ రోజు మాట్లాడారో వారే మాకు ఇష్యూ లేదు, సాల్వ్ అయ్యింది, ఇలా మేము డీడీస్ తీసుకున్నాము, అందరినీ కైలాష్ యాత్ర తీసుకెళ్లారు, మాకు కుదరక మేము వెళ్ళలేకపోయాము, మేము మిస్అండర్స్టాండ్ చేసుకున్నామని ప్రెస్ మీట్లో కూడా ఇచ్చినటువంటి క్లిప్పింగ్ కూడా నేను మీకు ఒకటి ఇస్తాను. ఒక నిమిషం పాటుది అది. ఒకసారి మీరు కూడా చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది అన్న విషయం. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆ రోజు అవకాశం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అవకాశం లాస్ట్ ఇయర్ వచ్చింది, ఓల్డ్ కస్టమర్స్ అందరినీ తీసుకెళ్ళా. ఈ రోజుకి కూడా నా ఫోన్ ఒక రింగ్కి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కళ్ళు మూసుకొని హలో అని లిఫ్ట్ చేసేటువంటి ఒక బాధ్యతతో వ్యవహరించాలి అనేటువంటి ఆలోచన తప్ప మీరు చెప్పినటువంటి ఒక ఇంత వందల మంది ఒక సంవత్సరంలో ట్రావెల్ చేస్తే ఇంతవరకు ట్రావెల్ చేసిన వారు కొన్ని వేల మంది ఉంటే దాంట్లో నాకంటూ బాగా కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఒక 100 మందిని లెక్కేసుకుంటే 100 మందిని చాలా కరోడ్పతులను లెక్కేసుకుంటే సార్ నాకు ఆపద అక్కర ఉంది, నాకు ఎత్తి పరిస్థితిలో ఒక 24 అవర్స్లో ₹1,00,00,000 రెడీ చేయండి, నా లైఫ్లో తిరిగి నాకు అవకాశం ఉన్నప్పుడు మీకు తిరిగి ఇస్తానంటే నాకు ఈజీగా 100 మంది ఇచ్చేవాళ్ళు ఉంటారన్న. అంటే 24 అవర్స్లో బ్లాక్ మార్క్ పోయిందంటారు. ఎస్ అన్న, బ్లాక్ మార్క్ పోయింది పోలేదని పక్కకు పెడితే నా సబ్కాన్షియస్ మైండ్లో నేను ఇక్కడ నా హృదయంలో నేను ఈ రోజుకి సమాజంలో ఒక్కరికి
ఒక రూపాయి బిల్ అంటూ ఇచ్చేటువంటి యొక్క నైతిక బాధ్యతలో లేను. అందరివి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కైలాస యాత్ర అనే పేర్లు నేను ఏదో చేశానటువంటి దాని నుంచి మేము మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము, మేమే మీడియాలకు వెళ్ళి రప్చర్ చేశాము అనేటువంటి యొక్క ఆలోచనలో కస్టమర్స్ ఇవాళ పశ్చాత్తాపడుతున్నారు తప్ప, ఏ రోజు అటువంటి కస్టమర్ల పైన ఈ రోజుకి కూడా నా మీద కేసులు పెట్టిన వాళ్ళతో ఫోన్ చేస్తా, ఇంటికి వెళ్తా, కాఫీ తాగుతా, వాళ్ళని ఆఫీస్ రమ్మని రిక్వెస్ట్ చేస్తా, కేసులు పెట్టి వాపస్ తీసుకొని డబ్బులు తిరిగి మళ్ళీ డబ్బులు కట్టి మనతో కైలాస యాత్ర చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నా లిస్టులో మీరు గమనిస్తే. కాబట్టి టోటల్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటిది ఆ అమ్మవారు పేరు పెట్టుకొని ఏదైతే చేస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక యాత్ర ఉందో, ఇది జీవితంలో అన్నిటికంటే ఎక్కువ. మీరు చెప్పినటువంటి దాంట్లో ఇన్ని కోట్లు, ఇన్ని వ్యవహారాలు అంటున్నారు చూసారా, ఒక కైలాస యాత్రకు ఒక కైలాస యాత్రికుని మనం తీసుకెళ్తే న్యాయంగా, ధర్మంగా మనం అన్ని ఖర్చు పెట్టిన తర్వాత మనకు మిగిలేటువంటి డబ్బు ఒక 10 నుంచి 15,000 మిగిలితే అమ్మయ్య మనం కోటీశ్వరం రా అనుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుందన్న. అంతకు మించి దాంట్లో లక్షల రూపాయల ప్యాకేజ్ కదా, మీకు లక్షలు మిగులుతున్నాయి అనుకునే వాతావరణం ఉండదు. ఎప్పుడు కూడా హై కాంపిటీషన్ అటువంటి దానికి, హై కాంపిటీషన్ వాటికి ఎప్పుడు కూడా లో మార్జిన్సే ఉంటాయి తప్ప, ఈ వీసాలు, పర్మిట్లు ఇవన్నీ అన్ని ట్రావెల్ ఆపరేటర్స్ పెట్టేటువంటి దానికి మనం ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాము అంటే, ఎక్స్ట్రా కాస్ట్ పెట్టామని అర్థం ఏంటి? ఏదో ఒకటి ఖచ్చితంగా దాంట్లో స్పెషలైజేషన్ ఉంటే తప్ప మనం వ్యవహారం చేయలేము. అటువంటి చెడ్డ పేరు ఉండి, అటువంటి ఒక బ్లాక్ మార్క్ ఉంటే 800 మంది వరకు ఇప్పటికే బుక్ చేసుకొని ఉండరు. ఇప్పుడే సీజన్ మొదలవుతుంది. మా దగ్గర ఆల్రెడీ అన్ని గ్రూప్స్లో 50 to 60% క్లోజ్ అయిపోయి ఉన్నాయి. అండ్ మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం 2026 సంవత్సరం అశ్వ సంవత్సరం, హార్స్ ఇయర్ అని చాలా ప్రత్యేక సంవత్సరం అని చెప్పి ఆధ్యాత్మిక వ్యక్తుల్లో సంతోష్ కుమార్ ఘనాపాటి గారు, కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారు, జగద్గురు శంకరాచార్య స్వామి వారు 2 తెలుగు రాష్ట్రాలకి ఏకైక శంకరపీఠం అనేటువంటి పుష్పగిరి శంకరాచార్య స్వామి వారు కూడా ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే యాత్ర చేస్తున్నారు. ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, వీళ్ళందరూ మహానుభావులన్న ఆధ్యాత్మిక స్థానంలో వారి యొక్క వ్యక్తిత్వంలో చాలా ఉన్నతమైనటువంటి ఒక స్థాయి ఉన్నవారు. అంటే పొలిటికల్లో వివిఐపీలు అని చెప్పినట్టుగా ఆధ్యాత్మికంలో వీరిని మించిన వివిఐపీలు ఇంకా భగవంతుడు తప్ప ఇంకెవరు లేరు. సో వారే భగవంతుడి స్వరూపంగా మనం భావిస్తాం. అటువంటి వారు కూడా వారి ఆశిష్యుడు మన పైన ఉంచి ఇంతమందిని అనుగ్రహించడానికి కైలాస యాత్ర చేస్తున్నారు అంటే ఖచ్చితంగా తెర ముందు, తెర వెనకల 2 రకాలు ఉన్నట్టుగా వారికి నా తెర ముందు, తెర వెనక 2 తెలుసు కాబట్టి, ఆంతర్యాన్ని గ్రహించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో న్యాయము, ధర్మం అనేటువంటిది ఉంటుంది అనే ఉద్దేశంతోనే అంతమంది యొక్క ఆశీస్సులు మనకు లభిస్తున్నాయి, ఈవెన్ కస్టమర్స్ తరపు నుంచి కూడా అన్న. థ్యాంక్ యూ అండి. కైలాస యాత్ర చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఒక యాత్ర లైఫ్ టైం అచీవ్మెంట్ యాత్ర అన్న. జీవితంలో ఒక్కసారే ఈ యాత్రకు పూనుకుంటారు అందరు కూడా. సో వయసు మీరిన తర్వాత పెద్ద వయసులో వెళ్ళాలని కాకుండా మీలా కనీసం ఒక 50 ఆ ఏజ్ గ్రూప్, నాలాంటి 30 to 40 ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, ఇంకా అంతకంటే ముందు వాళ్ళు కూడా ఇప్పుడు జనరేషన్ మారి కైలాస యాత్ర చేస్తున్నారు. జీవితంలో కైలాస యాత్ర చేసిన తర్వాత లైఫ్ ఒక రకంగా ఉంటుంది, కైలాస యాత్ర చేయకముందు ఇంకో రకంగా లైఫ్ ఉంటుంది అనేటువంటి ఎగ్జాంపుల్స్ ఒక్కసారి మీరు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే కొన్ని వందల ఎక్స్పీరియన్సెస్ చెప్తారన్న. అక్కడ ఓన్లీ గుడి, గోపురము, రాయి, రప్ప ఏమి లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఓన్లీ ప్రకృతిలోనే స్వామివారిని ఎట్లా చూసామన్నటువంటి ఒక ఉదాహరణ చాలా ఉంటాయి. కాబట్టి కైలాస యాత్ర ఒకటేసారి లైఫ్లో వెళ్ళినప్పుడు 3 లక్షల రూపాయల లోపల ఉండి 3 లక్షల పైన ఉన్నటువంటి దానికి ఒక 20-30 వేల రూపాయల డిఫరెన్స్ ఉందనుకోండి, లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రకి 3 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని చిన్నపాటి డబ్బు వ్యవహారం చూసి అయ్యో తక్కువ ప్యాకేజ్ అని ఏ నేపాల్ ఏజెంట్నో ఏ ఢిల్లీ ఏజెంట్నో నమ్ముతూ మన వాళ్ళు డబ్బులు కట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయక మధ్యలోనే వదిలేసి పర్మిట్ వీసాలు రాక కేవలం నేపాల్ యాత్ర చుట్టూ తిప్పుతూ కైలాస యాత్ర లేదు, మీకు పర్మిట్ రాలేదు, వీసా రాలేదని వెనక్కి పంపించి లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గరికి 50 మంది వచ్చారు నా సుమారుగా. అటువంటి 50 మందికి మళ్ళీ మనం పర్మిట్ వీసాలు అప్లై చేసి నెక్స్ట్ బ్యాచ్లో పంపించాం. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్నే కాదు, మన యొక్క తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు మాట్లాడేటువంటి వారు మనకు దగ్గరగా మాలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి సంస్థల్లో ఎవరు ఏమిస్తున్నారు, ఎవరి కేపబిలిటీ ఏంటి, ఎవరి ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎవరి కస్టమర్ రివ్యూ ఏంటి, కైలాష్ మానసరోవర్ యాత్ర చేయగలిగినటువంటి నిపుణత, నైపుణ్యం ఎవరికి ఎక్కువ ఉంది అనేటువంటివన్నీ జస్టిఫికేషన్ చేసుకొని అందరూ ఇంటర్వ్యూలు చేస్తారన్నాక నాగరాజు అన్న ఇంటర్వ్యూ అంటే కాస్త ఆసక్తిగా చూస్తారు. ఎంత లెంతీ వీడియోస్ ఉన్నా సరే ప్రతి వర్డ్ని క్యాచ్ చేస్తారు. మీకున్నటువంటిగా
ఆ పండినటువంటి ఒక బుర్రతో ఎక్కడి నుంచి దాకా లాగేస్తారు కాబట్టి అట్లానే కైలాస యాత్రలో నిపుణత కలిగినటువంటి యొక్క యాత్రా సంస్థల్ని ఎన్నుకోమని నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అండి. చూద్దాం మరి వారు ఎంతవరకు ఎన్నుకుంటారు ఏందనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. నమస్తే.